వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ గ్యారంటీ. సరే, మరి ఈ మధ్య కాలంలో చాలా మందికి స్ట్రోక్ రావడానికి కారణం కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవటమేనా? ఎస్, కాదని చెప్పే అవకాశమే లేదు. కోవాక్సిన్ తీసుకున్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అవును, భారత్ బయోటెక్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కలిసి డెవలప్ చేసిన కోవాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ గ్యారంటీ అని తేల్చారు. ఈ స్టడీతో కోవాక్సిన్ టీకా వేసుకున్న వారు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 డోసులు తీసుకున్న వారి కంటే 3 డోసులు వేసుకున్న వారు మరింత ప్రమాదంలో ఉన్నారని స్టడీ చెప్తోంది. భారతదేశంలో ఎక్కువ మంది కోవాక్సిన్ వేసుకున్నారు. ఎందుకంటే ఇది భారత్ లో డెవలప్ అయిన వ్యాక్సిన్ కాబట్టి. ఇందులో 78 నుంచి 81% కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందని చెప్పడంతో మన వాళ్లకు మరింత నమ్మకం కలిగింది. విదేశీ వ్యాక్సిన్ల కంటే ఇండియన్ వ్యాక్సిన్ మేలు అనుకున్నారు. ఈ మధ్య కోవిషీల్డ్ పైన ఆర్టికల్స్ రావటం, దుష్ప్రభావాలు ఉన్నాయని తేలడంతో కోవాక్సిన్ పైన కూడా భారత్ బయోటెక్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అదే కోవాక్సిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తేలటం, అందులోనూ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పడం అందరినీ భయపెడుతోంది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శంకర శుభ్ర చక్రవర్తి అండ్ టీమ్ కోవాక్సిన్ పైన ఏడాది కాలంగా స్టడీ చేస్తూ వచ్చారు. ఈ రీసెర్చ్ లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో 926 మంది పైన ఈ స్టడీని మొదలు పెట్టారు. ఇందులో 50% మంది అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ స్ప్రింగ్ లింక్ జర్నల్లో పబ్లిష్ చేశారు. యవ్వనంలో ఉన్న వారిలో 48% మంది, వయసు మళ్లిన వారిలో 43% మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టుగా తేలింది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఈ స్టడీలో తేలింది. అంటే కోవాక్సిన్ తీసుకున్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పవన్నట్టుగా ఈ స్టడీ నిర్ధారించింది. ఇంకో భయంకరమైన విషయం ఏంటి అంటే, కోవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాదిలోపు అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటరెస్ట్ ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. ఈ అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ముప్పు అంటే కోవాక్సిన్ తీసుకున్న వారికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో గుండెపోటు కూడా వస్తుందని డాక్టర్ శంకర శుభ్ర చక్రవర్తి అని టీం గుర్తించింది. దీంతో కోవాక్సిన్ తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు తప్పవు అన్నది కూడా కన్ఫర్మ్ అవుతోంది. కోవిషీల్డ్ లోపాలు బయటపడ్డ కొద్ది రోజులకే అవే సమస్యలు కోవాక్సిన్ వల్ల కూడా ఏర్పడతాయని తేలటం ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని భయపెడుతోంది. కోవాక్సిన్ తీసుకున్న కొందరు వయసు మళ్లిన వారిలో 4 మరణాలను కూడా తాము రికార్డ్ చేసినట్టుగా డాక్టర్ శంకర్ శుభ్ర మే 14వ తేదీన ఓ ట్వీట్ లో కూడా తెలియజేశారు. ఇందులో 3 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. చనిపోయిన 4 షుగర్ పేషెంట్స్, మరో 3 రక్తపోటు అంటే బీపీ పేషెంట్స్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి ట్విట్టర్ అకౌంట్ కనిపించడం లేదు. బెనారస్ యూనివర్సిటీ చేసిన ఈ స్టడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. కోవాక్సిన్ సేఫ్ అని, సింగిల్ మైండ్ తో తయారైందని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చినప్పటికీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కాళ్లల్లో వణుకు పుట్టిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.